నమస్తే, వెల్కమ్ టు పొలిటెంట్ హెల్త్. మన శరీరానికి కావలసిన ఫుడ్ తినకుండా బయట దొరికే చెత్త జంక్ ఫుడ్ తింటూ కోరి కొని తెచ్చుకునే సమస్యల్లో మొదటి స్థానంలో ఉండే సమస్య గ్యాస్ట్రిక్ సమస్య. ఈ గ్యాస్ట్రిక్ సమస్య ఎందుకు వస్తుంది? ఆయుర్వేదంలో దీనికి ఎలాంటి పరిష్కారం ఉంది? ఇంట్లోనే మనం హోమ్ రెమెడీస్ ద్వారా ఈ గ్యాస్ట్రిక్ సమస్య నుంచి బయటపడొచ్చా? ఇలాంటి విషయాలను మనకు తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు, ఆయుర్వేదిక్ ఫిజిషియన్, శారదా క్లినిక్. డాక్టర్ గారిని అడిగి ఇప్పుడు ఈ గ్యాస్ట్రిక్ సమస్యకు పరిష్కారాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే సార్, గ్యాస్ట్రిక్ సమస్యతో ఎవరో ఒకరు ఏదో ఒక టైంలో బాధపడుతూనే ఉంటారు. ఈ గ్యాస్ట్రిక్ సమస్య అంటే తిన్నా గ్యాస్ అవుతుంది, గ్యాస్ వస్తుంది, తినకపోయినా గ్యాస్ట్రిక్ అవుతుంది. మెడిసిన్స్ వాడుతున్నా కూడా కొంతకాలానికి మళ్ళీ ఆ మెడిసిన్స్ వాడడం వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని చాలామంది ఈ గ్యాస్ట్రిక్ సమస్యతో చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఈ సమస్యకి మీరు ఏ పరిష్కారం చెప్తారు? మీరు గూగుల్ సెర్చ్ చూసినట్లయితే ఎక్కువ శాతం మంది ఈ సమస్యతోనే బాధపడుతున్నారు కాబట్టి ఎక్కువ శాతం మంది కూడా గూగుల్ సెర్చ్లు కూడా ఇవే చూస్తుంటారు. గ్యాస్ట్రిక్ ట్రబుల్కి మంచి హోమ్ రెమెడీస్ ఏమన్నా ఉన్నాయని చెప్పేసి కూడా. సో ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య రావడానికి 1,00,000 కారణాలండి. అంటే ఇవన్నీ ఒక రకంగా చెప్పాలంటే స్వయంకృత అపరాధాలు అని చెప్పేసి, అంటే తెలిసి తెలియక చేసేటువంటి పొరపాట్ల వల్లనే ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు వస్తున్నాయి. గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు ఒక్కొక్కరికి ఒక రకమైన లక్షణాలు కలుగజేస్తుంటాయి. కొంతమందికి పుల్లటి తేనుపులు వస్తుంటాయి, కొంతమందికి గొంతులో మంట ఉంటుంది, కొంతమందికి ఎదభాగంలో మంట ఉంటుంది, కొంతమందికి కడుపులో నొప్పి, పోటు, మంట, సలుపు, బాధ ఉంటాయి. కొంతమందికి గుండె నొప్పి వస్తే సార్ అది హార్ట్ ప్రాబ్లమా గ్యాస్ ప్రాబ్లమా అర్థం కాక సతమతం అవుతూ ఉంటారు, కన్ఫ్యూజ్ అవుతుంటారు. అట్లా కొంతమందికి ఉంటుంది. తర్వాత పొట్ట ఉబ్బరంగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, నోట నీళ్లు ఊరుతుంటాయి. కొంతమందికి ఆకలి కాదు, కొంతమందికి విపరీతమైన ఆకలి అవుతుంటుంది, కొంతమందికి మోషన్ కాదు, కొంతమందికి 3-4 సార్లు మోషన్స్ అవుతుంటాయి. అదేవిధంగా ఈ అయ్యేటువంటి మోషన్లో కూడా చీము, బంక, జిగురు ఇలాంటివి వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. తర్వాత కడుపు నొప్పి వచ్చి మోషన్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. ఇవన్నీ కూడా గ్యాస్ట్రిక్ ట్రబుల్ లక్షణాలు. అంతేకాకుండా ఇక్కడ మరొక విషయం మనం ఏం చెప్పుకోవాలంటే, ఈ యొక్క సమస్య వచ్చినప్పుడు కొంతమందిలో విపరీతమైనటువంటి ఈ యొక్క కీళ్ళ నొప్పులు వస్తుంటాయండి. అంటే నడుము నొప్పి కానీ, మోకాళ్ళ నొప్పులు కానీ, భుజం నొప్పి కానీ, లేదా ఇతర నొప్పులు కానీ వస్తుంటాయి. కాబట్టి ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య వలన ఈ నొప్పులు కూడా వస్తుంటాయి అనమాట. ఎప్పుడైతే గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య తగ్గుతుందో ఈ నొప్పులు కూడా తగ్గిపోతాయి. కాబట్టి ఈ విధంగా అనేక రకాలైనటువంటి యొక్క లక్షణాలు ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్లో కలుగుతుంటాయి అనమాట. కాబట్టి ఈ యొక్క సమస్య వచ్చినప్పుడు మనం ఎటువంటి పరిస్థితి నిర్లక్ష్యం చేయకూడదు. దీన్ని మనం నిర్లక్ష్యం చేయడం వల్ల భవిష్యత్తులో ఇతర అనేక రకాలైన జబ్బులు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుందండి. కాబట్టి వచ్చినటువంటి సమస్యను ఖచ్చితంగా తగ్గించుకోవాలి. మరి ఆహారపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే టయానికి ఆహారం తీసుకుంటుండాలి. స్పైసీ ఫుడ్, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్స్ ఇలాంటివి ఎప్పుడో ఒకసారి కొద్దిగా గొప్ప తీసుకోవాలి, కానీ ఎక్కువ తీసుకోకూడదు. నీళ్లు బాగా తాగుతుండాలి, టయానికి రెస్ట్ తీసుకుంటుండాలి, ప్రతిరోజు కాస్త కూస్త వ్యాయామం చేస్తుండాలి. కాఫీ, టీ ఇలాంటివి కాస్త కూస్త తీసుకోవచ్చు, కానీ అతి వేడిగా ఉన్నవి కానీ, అతిగా కాన్సన్ట్రేషన్గా స్ట్రాంగ్ ఉన్నవి కానీ తీసుకోకూడదు. ఎక్కువ సార్లు తీసుకోకూడదు, ఎక్కువ ప్రమాణం తీసుకోకూడదు. కొంతమంది ఉదయం లేవగానే టీ కాఫీ తాగుతారు సార్. అదే దీనివల్ల కూడా గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మరీ తప్పని పరిస్థితి అయితే ఏదో కాస్త కొద్ది ప్రమాణంలో అతి వేడి లేకుండా ఉండేటువంటి పద్ధతులు తీసుకోవచ్చు, కానీ మరి ఎక్కువ ప్రమాణం కానీ, ఎక్కువ వేడిగా ఉన్నటువంటిది కానీ, ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉన్నటువంటిది కానీ తీసుకోకూడదండి. అతిగా వేడిగా ఉన్న కాఫీ, టీ కూడా తీసుకోకూడదండి. సార్, చాలా మంది ఈ గ్యాస్ట్రిక్ సమస్యతో ఇబ్బంది పడుతూ మెడికల్ షాప్కి వెళ్ళి గ్యాస్ట్రిక్ ట్యాబ్లెట్లు ఒక షీట్ తెచ్చేసుకొని చాలా రోజులు యూజ్ చేసేస్తూ ఉంటారు ఆ గ్యాస్ట్రిక్ ట్యాబ్లెట్స్. వాటి వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని కూడా చెప్తుంటారు. కొంతమంది డాక్టర్స్ కూడా చెప్తారు గ్యాస్ట్రిక్ ట్యాబ్లెట్లు ఎక్కువ కాలం యూజ్ చేయకూడదు అని. దీనికి మీరేం చెప్తారు? డాక్టర్ చెప్పినది అక్షరాల 100% నిజమండి. కాబట్టి చాలామంది మరి డాక్టర్ల పర్యవేక్షణ లేకుండా, డాక్టర్ల యొక్క అబ్జర్వేషన్ లేకుండా, మరి డాక్టర్లకు విషయం తెలియకుండా కూడా డాక్టర్లు ఏదో కొన్నాళ్ళ పాటు వాడేసి ఆపేసామని చెప్తే వీళ్ళు మెడికల్ షాప్కి వెళ్ళేసేసి విపరీతంగా పప్లిమెంట్ లాగా చప్పరించడం ఒకటి, పప్లిమెంట్ లాగా మీకు టాబ్లెట్స్ మింగడం ఒకటి చేస్తుంటారండి. ముఖ్యంగా ఈ చప్పరించే బిళ్ళల వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. కడుపులోకి వాడేటువంటి క్యాప్సూల్స్, టాబ్లెట్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి. కాబట్టి అవసరాన్ని బట్టి డాక్టర్లు సూచించిన మేరకు కొద్ది కాలం పాటు వాడుకోవచ్చు, కానీ ఎక్కువ రోజులు వాడుకోకూడదు. ఎక్కువ రోజులు వాడితే ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి? ఉదాహరణకి ఇప్పుడు చప్పరించేటువంటి మాత్రలు కానీ, సిరప్స్ కానీ, దీనివల్ల ఏం జరుగుతుందంటే ఈ అల్యూమినియం హైడ్రాక్సైడ్ అని చెప్పేసి ఉంటుందండి. తర్వాత మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఇట్లాంటివి తీసుకున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఈ క్రమక్రమంగా ఈ ప్రేవుల చరణ శక్తి కోల్పోతుంది, ప్రేవుల కదలికలు తగ్గిపోతాయి. అందులో వీటి పేరు యాంటాసిడ్. లోపల యాసిడ్ ఉత్పత్తి అయినప్పుడు యాసిడ్ ఉత్పత్తిని తగ్గించేటువంటి పరిస్థితి ఇవి చేస్తాయి అన్నమాట. అంటే న్యూట్రలైజ్ అయిపోతుంది. సో లోపల ఉన్నటువంటి యాసిడ్ ఈ యొక్క ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాల వల్ల
న్యూట్రలైజ్ అయిపోయిందో అప్పుడు తీసుకునే ఆహారం కూడా సరిగ్గా జీర్ణం కాకపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే. క్రమక్రమంగా దీనివల్ల ఏం జరుగుతుందంటే మలబద్ధక సమస్య వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఓకే. ఇందులో కొన్ని కాల్షియం హైడ్రాక్సైడ్ ఇలాంటివి ఉంటాయి. దీనివల్ల ఎక్కువ రోజులు వాడుకోవడం వల్ల మరి కిడ్నీస్ డ్యామేజ్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా కిడ్నీస్లో స్టోన్స్ వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ విధంగా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. కాబట్టి ఇలాంటివి వాడకూడదు. అదేవిధంగా ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అని చెప్పేసి కూడా కొన్ని మందులు ఉంటాయండి. సో ఇవన్నీ కూడా మరి ఈ కొద్ది రోజుల పాటు డాక్టర్ల సలహా మేరకు వాడుకోవడంలో మంచిది, కానీ దీర్ఘకాలం పాటు మాత్రం వాడకూడదండి. ప్రతి దానికి వాటికి సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ వాడుతున్నాయి. ఉదాహరణకి కొన్ని రకాలైనటువంటి ఇప్పుడు ఈ ర్యానిటిన్ హైడ్రోక్లోరైడ్ ఇలాంటి టాబ్లెట్స్ వాడుకోవడం వల్ల హార్మోన్స్ అస్తవ్యస్తం అయిపోయేసేసి మరి ఈ ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించినటువంటి ఈ పురుషులకు సంబంధించినటువంటి కొన్ని హార్మోన్స్ కూడా అస్తవ్యస్తం అయిపోయి తర్వాత వాళ్ళకు సంబంధించినటువంటి సాంసారిక జీవనం మీద కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కూడా కొన్ని రకాలైనటువంటి ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య టాబ్లెట్స్ మాత్రం వల్ల కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుందండి. ఓకే సార్. మరి ఈ టాబ్లెట్స్ కాకుండా హోమ్ రెమెడీ ఉంటే చెప్పండి సార్. ఓకే. ఒక 100 గ్రాములు ఈ యొక్క సోంపు గింజలను వేయించి చేసినటువంటి చూర్ణం తీసుకోవాలి. 100 గ్రాములు సోంపు గింజలను వేయించి చేసినటువంటి చూర్ణం తీసుకొని అందులో ఒక 25 గ్రాములు వాము చూర్ణం, వామును వేయించి చేసినటువంటి చూర్ణం 25 గ్రాములు తీసుకోవాలి. అదేవిధంగా జీలకర్రను వేయించి చేసినటువంటి చూర్ణం 25 గ్రాములు తీసుకోవాలి. సైంధవ లవణము అంటే రాక్ సాల్ట్ అది ఒక 10 గ్రాములు తీసుకోవాలి. ఈ 4 పదార్థాలన్నీ బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత ఒకసారి, రాత్రి ఆహారం తర్వాత ఒకసారి ఒక 100 ml కాచి చల్లార్చినటువంటి నీళ్లు కానీ గది ఉష్ణోగ్రత ఉన్నటువంటి నీళ్లు కానీ తీసుకొని అందులో ఒక పావు టీ స్పూన్ నుంచి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఈ పౌడర్ను కలిపేసి సేవిస్తుండాలి. లిక్విడ్ తాగుతుండాలి. పరగడుపున తాగాలి. ఆహారం తర్వాత ఉదయం ఒకసారి, రాత్రి ఒకసారి. ఈ విధంగా చేయడం వల్ల నేను చెప్పినటువంటి ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు అన్నీ కూడా తగ్గిపోతాయండి. రెగ్యులర్గా కొన్నాళ్ళ పాటు వాడుకోవాలి. ఓకే. ఇది వాడుతున్నప్పుడు నాన్ వెజ్ తినచ్చా సార్? తీసుకోవచ్చండి, ఇబ్బంది ఏం లేదు. సో నాన్ వెజ్ తీసుకున్నప్పటికీ నాన్ వెజ్ వల్ల కలిగేటువంటి ఇతర దుష్ప్రభావాలు ఏవైతే ఉన్నాయో అవి కలగకుండా కూడా ఈ యొక్క ఆహార ఔషధాలు ఉపయోగపడతాయండి. అంటే ఇప్పుడు మసాలాలు వల్ల కూడా గ్యాస్ట్రిక్ ఎక్కువ అవుతుంది అంటారు, ఎసిడిటీ ఫీల్ అవుతూ ఉంటారు. ఇది తీసుకోవడం వల్ల అది కూడా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుందండి. ఇప్పుడు ఈ సోంపు గింజలో ఎనథాల్ అనేటువంటి పదార్థం ఉంది, అదేవిధంగా ఫైబర్ ఉంది. సో ఇలాంటివన్నీ కూడా మరి ఈ మసాలా పదార్థాల వల్ల తీసుకునేటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా బాడీని రక్షించేందుకు ఉపయోగపడతాయి. అదేవిధంగా లోపల ఈ యొక్క అల్సర్స్ ఇలాంటి రాకుండా కూడా ఈ యొక్క పదార్థాలు ఉపయోగపడతాయి. కాబట్టి మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి, క్షేమదాయకంగా పనిచేస్తుంది, అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి దీనివల్ల. ఓకే. అంటే జీర్ణశక్తికి అంటే ఇప్పుడు డైజెషన్ ప్రాబ్లం అనేది ఇంకా రాదంటారు? రాదండి. ఆహారం ఆకలేదానికి ఉపయోగపడుతుంది, తీసుకున్న ఆహారం బాగా జీర్ణమయ్యేందుకు ఉపయోగపడుతుంది. ఇంతకుముందు చెప్పినట్లు వివిధ రకాలైనటువంటి గ్యాస్ట్రిక్ సమస్యలు తగ్గేందుకు కూడా ఈ యొక్క ఔషధం ఉపయోగపడుతుందండి. ఓకే సార్. మరి ఇంట్లో తయారు చేసుకునే టైం లేని వారికి ఆయుర్వేదిక్ మెడిసిన్ ఏదైనా ఉంటే చెప్పండి సార్. ఓకే అండి. ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో భాస్కర లవణం అని చెప్పేసి మెడిసిన్ దొరుకుతుందండి. భాస్కర లవణం, భాస్కర పేరు ఈజీ గుర్తుంటుంది, లవణం, భాస్కర లవణం. ఇది మనకు పౌడర్ రూపంలో దొరుకుతుందండి. ఆ భాస్కర లవణం అనేటువంటి పౌడర్ని రోజు ఉదయం ఒకసారి, రాత్రి ఒకసారి, ఆహారం తర్వాత ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాత ఒక కప్పు పల్చటి తాజా మజ్జిగ కానీ లేకపోతే ఒక కప్పు నీరు కానీ తీసుకొని హాఫ్ టీ స్పూన్ పౌడర్ అందరూ కలుపుకొని తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యకు సంబంధించినటువంటి వివిధ రకాల లక్షణాలు తగ్గిపోతాయి. అంతేకాకుండా రెండవ రకమైనటువంటి ఔషధము అవిపత్తికర చూర్ణం. మన ప్రేక్షకులకు చాలా మందికి ఐడియా ఉండదు కాబట్టి మళ్ళీ కూడా చెప్తాను చూడండి. అవిపత్తికర చూర్ణం, అవిపత్తికర చూర్ణం అది మనకు పౌడర్ రూపంలో దొరుకుతుంది. అందరు రాసుకుంటే కన్నా నిదానంగా కన్ఫ్యూజన్ ఉండదు. అవిపత్తికర చూర్ణం, ఎగ్జాక్ట్లీ అవిపత్తికర చూర్ణం. సో ఫస్ట్ది భాస్కర్ లవణం దొరికితే అది వాడుకోవచ్చు, లేకపోతే రెండవది అవిపత్తికర చూర్ణం. ఇది దొరికినా ఇది ఏదో ఒకటే ఒకటి చాలండి. సో ఇది కూడా ఇదే పద్ధతిలో వాడుకోవాలి. హాఫ్ టీ స్పూను వాటర్లో కానీ మజ్జిగలో కానీ కలిపి తీసుకోవచ్చు, చల్లటి నీళ్ళలో, మామూలు గది ఉష్ణోగ్రత ఉన్నటువంటి నీళ్లు. లేదంటే శంఖవటి అని చెప్పేసి టాబ్లెట్స్ దొరుకుతాయి. శంఖవటి ఆ టాబ్లెట్ కూడా ఆహారం తర్వాత ఉదయం ఒకటి, రాత్రి ఒకటి తీసుకుని మజ్జిగ తాగినప్పటికీ కూడా గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలన్నీ తగ్గిపోతాయి. ఎన్ని రోజులు వాడాలి సార్? దాదాపు ఒక 2 months 3 months వరకు వాడుకోవచ్చు అండి. దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు, అన్ని మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. చాలా మంది ఫేస్ చేస్తున్న ఈ గ్యాస్ట్రిక్ సమస్యకి మీరు చాలా చక్కటి హోమ్ రెమెడీ చెప్పారు. అండ్ ఎలా లైఫ్ స్టైల్ని ఎలా మార్చుకుంటే ఈ గ్యాస్ట్రిక్ సమస్య నుంచి బయటపడవచ్చు కూడా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సార్. నమస్తే. చూసారు కదా, డాక్టర్ గారు చెప్పినట్లుగా ఈ హోమ్ రెమెడీతో మనం గ్యాస్ట్రిక్ సమస్య నుంచి బయటపడవచ్చు. ఒకసారి మీరు ఈ హోమ్ రెమెడీ ట్రై చేసి ఫీడ్బ్యాక్ మీరు మా కామెంట్స్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి. అండ్ మీకు ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా, మీకు ఎలాంటి హోమ్ రెమెడీస్ కావాలన్నా కూడా మీరు మా కామెంట్ సెక్షన్లో మీరు క్వశ్చన్ చేస్తే మేము మీకు రిప్లై ఇస్తాం.